మంగ్లీ మైక్రో ఫైనాన్స్ ఇష్యూకి సంబంధించి దాదాపు ఈ రోజు 14వ రోజు ఎప్పుడైతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి వచ్చి అడ్వకేట్ సుబ్బారావు మంగ్లీ వైపు నుంచి నాకు థ్రెటనింగ్ ఉన్నట్టు కూడా కేసు నమోదు చేశాడో, దాని తర్వాత బాధితుల్ని తీసుకొచ్చి ఇక్కడ కేసులు పెట్టించడానికి ప్రయత్నించాడు. అప్పటి నుంచి కూడా మనం చూస్తుంటే ఈ రోజుకి 14వ రోజుకి చేరుకుంది ఈ కేసు. అయితే మాత్రం ఎటువంటి దర్యాప్తు వేగవంతం కావట్లేదు అనేది పూర్తిగా అర్థం అవుతుంది. కనీసం విచారణకు కూడా ఆమెని తీసుకు వెళ్ళలేని పరిస్థితి. ఒక పక్క ఆమెమో సిపి ఎస్పీ లాంటి వ్యక్తులను కూడా కలుస్తూ ఉంది. బయటైతే మాత్రం మంగ్లీకి తీవ్రమైన వ్యతిరేకత అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. అలాగే ఏదైతే నేను గిరిజన బిడ్డని బంజారా బిడ్డని చెప్తుందో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఆమెని వ్యతిరేకిస్తా ఉన్నారు. కొంతమంది రీసెంట్ గా ఫిల్మ్ ఛాంబర్ దగ్గర కూడా వచ్చి ఈ కేసు ఏదైతే ఉందో ఆ విషయం పూర్తిగా తేలేంత వరకు ఆమెకు అవకాశాలు ఇవ్వకూడదంటూ కూడా కొంతమంది డిమాండ్ చేసిన పరిస్థితి. సో దీనికి సంబంధించి ఈ రోజు ఓయూలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ముఖ్యంగా అందులో ప్రత్యూష గారు కూడా పాల్గొన్నారు. ఒకసారి ఆమెతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆమె స్టాండ్ ఏంటి, మంగ్లీ గారితో డైరెక్ట్ గా ఫోన్ మాట్లాడారు ఆమె, మంగ్లీ గారు ఏ విషయాలు బయటికి చెప్పారు, ఒక కాంగ్రెస్ లీడర్ దగ్గర నుంచి కూడా బ్లాక్ మెయిల్స్ వస్తున్నాయని విషయాలు షేర్ చేసుకున్నారు. అవేంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, నా పేరు తేజ, నేను రెడ్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. మేడం, మీరు ఇంతకు ముందు ఉస్మానియాలో ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు కదా మంగ్లీ ఇష్యూకి సంబంధించి. రైట్, మీరు ఏమనుకుంటున్నారు మేడం? అంటే లైక్ ఇప్పుడు మంగ్లీ పైన చాలా ఆరోపణలు వస్తా ఉన్నాయి. మీరు రీసెంట్ గా మంగ్లీత గారితో కూడా మీరు మాట్లాడినట్టున్నారు ఫోన్ కాల్. ఏం చెప్తుంది మేడం మంగ్లీ గారు? మంగ్లీ అక్క నాకు నార్మల్ గా క్యాజువల్ గానే తెలుసు. రీసెంట్ గా మాట్లాడడం అంటే ఈ అలిగేషన్స్ వచ్చాకనే నేను నార్మల్ గా అక్కతో మాట్లాడినప్పుడు లేదు నేనేమి ఇవన్నీ చేయలేదు అని చెప్పారు అంతే. ఓకే. కాకపోతే ఈ రోజు కూడా నేను అక్కడ ప్రెస్ మీట్ లో మరి ఎందుకు ఫోన్ చేస్తారో నాకు తెలియదు. అక్కడ ప్రెస్ మీట్ లో నా ఫోన్ ఇలా రింగ్ అవుతుంటే అక్కడే ఉన్నారు కాబట్టి చూసి అసలు ఏంటి అని వాళ్ళు లిఫ్ట్ చేస్తే నేను లిఫ్ట్ చేశాను అంతే. అందులో కూడా అమ్మ ఏం మాట్లాడిందో మీ మీడియా వాళ్ళు విన్నారు. మేడం ఒక్కసారి మీరు చెప్తారా ఏం మాట్లాడిందో? సంథింగ్ ఎవరో కాంగ్రెస్ ఏదో యూత్ కాంగ్రెస్ లో ఎవరో లీడర్ అని మీకు తెలుసా ఇన్ఫర్మేషన్, అంటే మీరు గద్వాల్లో ఉంటారా మీకు తెలుసా అని అడిగారు. నాకు తెలియదు అని చెప్పాను అంతే. ఓకే, అంటే యూత్ కాంగ్రెస్ లీడర్ అంటే తిరుమలేష్ రెడ్డి అనే ఒక పర్సన్ ఉన్నారు బాధితుల పక్షాన. అతను కొన్ని రోజుల నుంచి అతను కూడా ఫైట్ చేస్తున్నాడు. యాక్చువల్ గా అక్క నన్ను అదే అడిగారు, తిరుమలేష్ రెడ్డి గురించి అడిగారు. కాకపోతే నాకెవరో తెలియదు ఆయన నీకు తెలుసా అని నన్ను అడిగారు. కాకపోతే అక్క కానీ తెలుసు అనే విషయం నాకు తర్వాత అర్థమైంది. అంటే ఇందాక తిరుమలేష్ గారు కూడా పింక్ చేయడం జరిగింది నాకు. తను కూడా మాట్లాడారు నాతో. సో అక్కకి ఆయన తెలుసు అని నాకు ఐ కేమ్ టు నో ఇట్ లేట్లీ అండి. ఓకే, అంటే మీరేమనుకుంటున్నారు మేడం? ఎందుకంటే మీరు ఒక లీడర్ గా ఉన్నారు. నేను ఒకటే అండి, మంగ్లీ అక్క కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్న బాధితులు కానివ్వండి ఎవరైనా కూడా గిరిజన బిడ్డలే. ఇంకా మంగ్లీ అక్కైనా కొంచెం బెటర్ పొజిషన్ లో ఉంది. కానీ అన్ని అమ్ముకున్న వాళ్ళు అసలు వాళ్ళ పరిస్థితి చాలా చాలా దారుణం అన్నమాట. సో వాళ్ళకు ఆ బాధితులకు న్యాయం జరగాలి. మంగ్లీ అక్క మీరు ఏదైతే అలిగేషన్స్ వస్తున్నాయో ఇప్పుడు అక్కనే అలిగేషన్స్ కి ఆన్సర్ చెప్పుకోవాలి. కడిగిన ముత్యం అన్నట్టు ఆమె కూడా బయటకు రావాలని కోరుకుంటున్నామేమో. కానీ మీరు ఎంతసేపు నేను తప్పు చేయలేదు అంటున్నారు కానీ బాధితుల పక్షాన మీరు నిలబడితే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. కానీ అంటే బాధితుల పక్షాన నేను నిలబడతా అని చెప్పింది కానీ ఇప్పటి వరకు కూడా బాధితుల దగ్గరికి వెళ్ళడం గానీ కలవడం గానీ. నేను అదే అంటున్నానండి, బాధితుల దగ్గరికి కూడా వెళ్ళి పరామర్శించి అసలు ఏందని కనుక్కొని చేస్తుంటే బాగుండేదని అనుకుంటున్నా. ఇప్పుడు అక్క ఇప్పుడు వచ్చి నేను గిరిజన బిడ్డని అని గిరిజన కార్డు వేసుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. గిరిజన నాయకులు ఎవరైతే ఉన్నారంటే వాళ్ళు సోకాల్డ్ గిరిజన నాయకులు అని చెప్పుకొని ఎవరైతే ఓన్లీ మంగ్లీ అక్కకు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇది అసలు కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే ఆ నష్టపోయిన వాళ్ళు కూడా మన బిడ్డలే, వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి అని కోరుకుంటున్నాను నేను. 50% అందరూ కూడా బంజారా బిడ్డలే ఎక్కువగా ఉన్నారు, గిరిజన బిడ్డలే ఎక్కువగా ఉన్నారు. నష్టపోయిన వాళ్ళు చాలా ఇన్నోసెంట్ గా దొరుకుతారు కదండి, అందుకే ఎలా మోసం చేసేసుకొని వెళ్ళిపోతారు. ఓకే మేడం, అంటే మీరు మంగ్లీ గారు పెట్టిన ప్రెస్ మీట్ చూసారా? నార్సింగ్ లో కావచ్చు లేదా తర్వాత రెండోసారి పెట్టినప్పుడు? ఓకే, అంటే మీకేమనిపించింది మేడం ఈ ఇష్యూలో? నేను ఒకటి చెప్తానండి, ఈ రోజు మంగ్లీ గారు శ్రీముఖి గారి పేరు వాడుతున్నారు. నేను నా చెల్లెల్ని నా తమ్ముడిని చిన్న పోటీ పెట్టేలాగా నేను వాళ్ళని సేవ్ చేసుకున్నాను అని అన్నారు. మరి ఎందుకో మంగ్లీ గారు ఎక్కడ కూడా వాళ్ళ చెల్ల పేరు ఇంద్రావతి చౌహాన్ అని ఎందుకు చెప్పట్లేదు నాకు అర్థం కావట్లేదు. వై షీస్ ఇన్వాల్వింగ్ శ్రీముఖి నేమ్? ఓకే, అంటే సంబంధం లేదని చెప్పిన వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి కదా మేడం. డైరెక్ట్ గా
డీజీపీ స్థాయి లాంటి వారే ఇప్పుడు ఆ వాళ్ళ అప్ స్కాన్ లో ఉన్నారని చెప్తున్నారు. నేమ్స్ మెన్షన్ చేసి మరీ చెప్పారు ఆయన. శివ చౌహాన్ కావచ్చు, మంగ్లీ గారి బ్రదర్. అవును, ఓకే, అవన్నీ ఏదున్నా కూడా అది ల్యాండ్ ఆర్డర్ చూసుకుంటదండి, జ్యుడిషియరీ చూసుకుంటది. నేను దాని గురించి ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. కానీ నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, మీ మీడియా ఛానల్స్ కానివ్వండి, ఈవెన్ మంగ్లీ కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, ఎవరైతే బాధితులు నష్టపోయినారో ఆ బాధితులకు న్యాయం జరగాలి. దాని గురించి మేము పోరాడతాం. అప్పటి వరకు డెఫినెట్ గా మేము వాయిస్ ఇస్తూనే ఉంటాం ఆ బాధితుల తరపు నుంచి, అంతే. ఇప్పటి వరకు ఎవరైనా బాధితులు మీతో మాట్లాడడం జరిగిందా మేడం? అంటే నేను ఇందాక అక్కడ ప్రెస్ మీట్ వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడానండి. నేను ఓకే, చాలా మంది చెప్తుంటే విన్నాను, ఇలా మేము నష్టపోయామని. ఇలా చాలా మంది చెప్తూ ఉంటారు. మరి ఎంత వరకు వాళ్ళు బయటకు వస్తారు, బాధితుల దగ్గర కూడా వీళ్ళు వెళ్తున్నారు. నెక్స్ట్ చూద్దామంటే ముందు ఎవరు తప్పు చేశారు, ఎవరేంటనేది ముందుకు వస్తుంది కదా మీడియా మందికి. ఓకే, అంటే ఒకవేళ అంటే ఇప్పుడు న్యాయ వ్యవస్థ లేదంటే చట్టపరమైన తనపైన కనీసం విచారణకి తీసుకెళ్లడం ఇటువంటివి కూడా ఏమీ జరగట్లేదు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ మైక్రో ఫైనాన్స్ ఇష్యూ నడుస్తుంది. అంటే ఇలానే ఉంటే మీరు బాధితుల పక్షాన్ని ఎటువంటి స్టాండ్ తీసుకునే అవకాశం ఉంటుంది? అంటే కేసుని ఇంకా ఆ దర్యాప్తు ఇంకా ముమ్మరం చేయడానికి మేమైతే ఇంకొక 2-3 days లో మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తామండి. ఒకసారి అప్లికేషన్ పెట్టుకుంటాము, కొంచెం మీ కేసుని తొందరగా క్లోజ్ చేయండి అని చెప్పి. ఇంకా చాలా మంది బాధితులు ముందుకు వస్తున్నారు కాబట్టి దాని గురించే వెయిట్ చేస్తున్నాము. ఒకసారి అందరూ బయటకు వచ్చి, ఇంకా చాలా మంది చెప్తున్నారు వేరే దగ్గర బయటకు వస్తున్నారు. సో లెట్ దెమ్ కమ్ అండి, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఒకవేళ మంగ్లీది తప్పు ఉంది అని తెలిస్తే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? మీ స్టాండ్ ఏంటి? నేను ఇందాక కూడా చెప్పానండి, మంగ్లీ యొక్క తప్పు ఉంటే మాత్రం కమ్యూనిటీ నుంచి ఆమె డెఫినెట్ గా బైకాట్ చేసేస్తారు. అది నా వర్షన్ కాదు, కమ్యూనిటీ వాళ్ళే చెప్తున్నారు అది. ఓకే, సో మంగ్లీ గారు లిటరల్ గా అంటే ఆమె ఏదైతే చెప్పుకుంటున్నారో నేను తప్పు చేయలేదని చెప్పి, అది ఇంకా మంచి. తప్పు చేయకపోతే, కానీ ఆమె తప్పు చేసినా చేయకపోయినా బాధితుల పక్షాన్ని ఉండాల్సిన అవసరం ఎంతకైనా ఉందని కోరుకుంటున్నానండి. సో గైస్ చూసారు కదా, ఇంతకు ముందు ఓయూలో ఒక ప్రెస్ మీట్ లాంటిది కండక్ట్ చేశారు. గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది పొలిటికల్ లీడర్స్, సంపత్ నాయక్ కావచ్చు, లేదంటే ప్రత్యూష గారు కావచ్చు, అశోక్ రాథోడ్ కావచ్చు. అంటే వీళ్ళందరూ కూడా బాధితులతో మాట్లాడుతూ ఉన్నారు. బాధితుల యొక్క పక్షాన న్యాయం ఉందని వీళ్ళకి అర్థమవుతూ ఇప్పుడు మంగ్లీ ఈ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నిటిని కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. అలాగే ఈ కేసు విచారణ కూడా ఇంకా వేగవంతం అయ్యేలా కూడా మేము ప్రయత్నిస్తామంటూ కూడా చెప్తున్నాం.